హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈసారి వైఎస్ షర్మిల తన అన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎన్నికల రాజకీయం రంగంలోకి దిగబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పగ్గాలు చేపడుతున్నారు. ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఆమె రాజకీయ రంగంలోకి ఇప్పుడు ఒక కొత్త పాత్ర పోషించబోతున్నారు. షర్మిల ఒకప్పుడు అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి జగన్ అధికార సోపాన అధిరోహణకు తనకు సాధ్యమైన సమస్త శక్తిని వినియోగించిందని చెప్పుకోవచ్చు. అయితే ఆదివారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి తన సోదరి తన కోసం చేసిన త్యాగానికి, కృషి పోరాటానికి ప్రతిఫలంగా ఏమీ చేయలేకపోయారు. అది ఆమెను తన రాజకీయ కార్యక్షేత్రాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ మార్చుకునేలా చేసింది. తెలంగాణ ఎన్నికల్లో ప్రత్యక్షంగా బరిలో దిగకపోయినా పరోక్షంగా కాంగ్రెస్ విజయానికి ఆమె తోడ్పడిన తన శక్తిని చాటుకుంది. అయితే తెలంగాణలో తన రాజకీయం ఉనికి సందిగ్ధంతో పడిన నేపథ్యంలో ఆమె తన కార్యరంగాన్ని ఏపీకి మార్చుకుంది. స్వామి కార్యం స్వకార్యం ఒకటే అన్నట్లు కాంగ్రెస్ పార్టీకి ఏపీలో తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి, పునర్వైభవానికి సాధించుకోవడానికి ఒక కీలకమైన నాయకత్వం అవసరమైన సమయంలో షర్మిల అని వచ్చింది. వచ్చిన ఈ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ చేజార్చుకోలేక ఆమెకు ఏపీసీసీ చీఫ్ పగ్గాలు సగౌరవమైన స్థానాన్ని అందజేసింది. ఇప్పుడు షర్మిల ఏపీలో కాంగ్రెస్ పునరుద్ధరణకు, పటిష్టతకు కష్టపడాల్సి ఉంది. అయితే షర్మిల తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు ఉపయోగపడుతుంది, అది ఏ మేరకు జగన్కు ప్రమాదంగా మారుతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది.